నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నేను కవిత. ప్రపంచం మొత్తానికి శనిలా దాపరించింది డ్రగ్స్. ఒక్కసారి సరదా కోసం డ్రగ్స్ రుచి చూస్తే చాలు, ఆ తర్వాత ఆ డ్రగ్సే జీవితాలను కాల్చేస్తాయి. ప్రత్యేకించి రేపటి భవితకు ప్రతీకలైన యువతే లక్ష్యంగా మాదక ద్రవ్యాల మాఫియాలు పేట్రేగిపోతున్నాయి. అటువంటి డ్రగ్స్ను తన్ని తరిమేయాలి. డ్రగ్స్పై పోరాటానికి సాక్షి మీడియా గ్రూప్ కంకణం కట్టుకుంది. డ్రగ్స్కు వ్యతిరేకంగా ఎక్కడ ఏ పోరాటం జరిగినా సాక్షి మీడియా అండగా ఉంటుంది. డ్రగ్స్ను తరిమి కొట్టాలంటే అది కేవలం ప్రభుత్వాల వల్ల మాత్రమే అయ్యే పని కాదు. ప్రజలంతా ప్రభుత్వంతో చేతులు కలపాలి. ఉమ్మడిగా డ్రగ్స్ మహమ్మారిపై యుద్ధానికి ఉరకాలి. ఇందుకోసం ప్రతి ఒక్కరూ మహత్తర పోరాటానికి నడుం బిగించాలి. దానికి ముందుగా సే నో టు డ్రగ్స్ అని ఒక ప్రతిజ్ఞ చేసుకోవాలి. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. డ్రగ్స్ 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 రెండు తెలుగు రాష్ట్రాల్లో డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. డ్రగ్స్కు అడ్డుకట్ట వేయటానికి అధికారులు చేయాల్సింది చేస్తూనే ఉన్నారు. అయితే డ్రగ్స్ మాఫియా చాప కింద నీరులా విస్తరిస్తూనే ఉంది. యువత భవితను సర్వనాశనం చేయటమే అజెండాగా డ్రగ్స్ వెర్రి తలలు వేస్తున్నాయి. తెలుసో తెలియకో సరదాకో డ్రగ్స్ బారిన పడ్డవారు ఇక ఈ విషవలయంలో కూరుకుపోతున్నారు. జీవితాలు ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి. సమాజాన్ని నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్ పై సమిష్టి పోరు చేస్తే కానీ ఆ రాక్షసిని తరిమి కొట్టడం సాధ్యం కాదు. సాక్షి మీడియా గ్రూప్ దీన్ని ఒక బాధ్యతగా తీసుకుంది. పొరపాటున కూడా డ్రగ్స్ వైపు చూడకండి. చిన్న పొరపాటు చాలు జీవితాలు కాలిపోవటానికి. సో బీ కేర్ఫుల్. దేశంలో డ్రగ్స్ దందా ఏటా పెరిగిపోతోంది. నిఘా కళ్ల నుండి తప్పించుకుని అవి సరిహద్దులు దాటి దేశంలోకి చొరబడుతున్నాయి. అక్కడి నుంచి దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ డ్రగ్స్ భయంకరమైన సమస్యగా మారిపోయింది. దేశంలోని హైదరాబాద్ ఓ డ్రగ్ హబ్ గా మారిపోయింది. ఇక్కడ దొరకని డ్రగ్ లేదు, డ్రగ్ దొరకని చోటు లేదు. ఎంత కావాలన్నా ఏ డ్రగ్ కావాలన్నా నిమిషాల్లో దొరికిపోతుంది. ఆన్లైన్ డెలివరీలు, డోర్ డెలివరీ సదుపాయాలు కూడా అందుబాటులోకి వచ్చేశాయంటే పరిస్థితి ఎంత విషమంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. భాగ్యనగరాన్ని నిషా చీకట్లు కమ్మేస్తున్నాయి. కోటి పడగల కాలసర్పం ఒకటి రాజధాని నగరంలో తచ్చాడుతోంది. కనిపిస్తే చాలు కసుక్కున కాటేయడానికి గల్లీ గల్లీలోనూ పొంచి చూస్తోంది. పోరల్లో డ్రగ్ విషాన్ని నింపుకుని నరనరాన్ని మత్తుతో చిత్తు చేసేందుకు దూసుకువస్తోంది. గంజాయి, కొకెయిన్, జోల్టమ్, బ్రౌన్ షుగర్ ఒకటేమిటి, కాలకూటమి విషాలను తలదన్నే మాదక ద్రవ్యాలు మనుషుల ప్రాణాలతో చెలగాటమాడేస్తున్నాయి. మాఫియాకు లాభాల పంట తెస్తున్నాయి. రాజధాని నగరం ఒళ్ళు తెలియని మత్తుతో తూలుతోంది. రకరకాల మత్తులకు ఇప్పుడు భాగ్యనగరమే రాజధాని అయిపోయింది. జోల్టమ్, చెరస్, బ్రౌన్ షుగర్, కోకైన్ ఏం కావాలంటే అది నిత్యావసరాల కన్నా తేలిగ్గా దొరుకుతున్నాయి. ఇక గంజాయి అయితే చెప్పనే అక్కర్లేదు. హైదరాబాద్ నగరమే ఓ గంజాయి వనంగా మారిపోయింది. రోజుకి కోట్ల రూపాయల గాంజా దందా నడుస్తోందన్న విషయం తెలిస్తే డ్రగ్స్ అవసరం లేకుండానే కిక్కెక్కేస్తుంది. చీప్ నార్కోటిక్ గా అంతా కొట్టిపారేసే గంజాయి వ్యాపారం రోజుకి కోటి రూపాయల పైమాటే. పార్కులు, పబ్బులు, గుడులు, బడులు, కాలేజీలు, యూనివర్సిటీ క్యాంపస్లు, మారుమూల గల్లీలు, నగరం నడిబొడ్డునే నడి బజారుల్లో ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు గంజాయి రెడీగా ఉంటుంది. ఈ మత్తు ప్రవాహం ఓ జీవనదిలా నిరాటంకంగా సాగుతూనే ఉంది. చిన్న చిన్న క్యారీ బ్యాగుల్లో గంజాయి వేసుకు తిరిగే రిటైల్ సేల్స్ మెన్ జంట నగరాల్లో 2000 మందికి పైనే ఉన్నారు. ఇక గంజాయి స్మగ్లింగే వృత్తిగా ఎంచుకుని ఇళ్లల్లోనే దుకాణాలు నడుపుతున్న వారు చాలా మంది ఉన్నట్లు సమాచారం. ధూల్పేట ఈ పేరు వినగానే నిరుపేద మందుబాబులకు తెలియని మత్తు ఆవహించేస్తుంది. సారాపై నిషేధానంతరం ఇక్కడి దందా అవతరించింది. అంతవరకు గుడుంబా తయారీనే జీవనోపాధిగా చేసుకున్న ఇక్కడి వ్యాపారులకు చేతులు కట్టేసినట్లయింది. దీంతో ఇక్కడి మాఫియా పెద్దగా రిస్క్ లేని గంజాయి స్మగ్లింగ్ పై దృష్టి సారించింది. గంజాయితో పాటు ఇతర మాదక ద్రవ్యాలను జంట నగరాల నలుమూలలకు పంపిణీ చేసే సూపర్ స్టాకిస్టులుగా ఇక్కడి మాఫియా డాన్లు అవతరించారు. ఒక్క ధూల్పేటలోనే 25 మంది దాకా గంజా స్టాకిస్టులు ఉన్నారు. వీరి దగ్గర నుంచి గంజాయిని తీసుకుని రిటైల్ గా అమ్మే సేల్స్ రిప్రజెంటేటివ్లు ఉన్నారు. ఒకప్పుడు బిచ్చగాళ్లకు, సాధువులకు పరిమితమైన గంజాయి స్టూడెంట్ కుర్రాళ్ల నుంచి సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ దాకా అన్ని వర్గాలకు విస్తరించింది. పిల్ల కాలువలన్నీ నదుల్లోకి, నదులన్నీ సముద్రాల్లోకి కలిసినట్లు అల్వాల్ వెంకటాపురంలోనైనా, దిల్సుఖ్ నగర్, మూసారంబాగ్లోనైనా
ఎక్కడైనా సరే గంజాయి, చెరస్, ఆంటా డ్రగ్ ఏదైనా సరే డిస్ట్రిబ్యూషన్ పాయింట్ మాత్రం ధూల్పేటే. గ్లోబలైజేషన్ ఎఫెక్ట్ డ్రగ్ దందా పైన పడింది. చోటా మోటా వ్యాపారాలను బడా బడా కార్పొరేట్ సంస్థలు మింగేసినట్లు గంజాయి వ్యాపారంపై విదేశీ మాదక ద్రవ్యాలు స్వారీ చేస్తున్నాయి. లోకల్ గా గంజా రుచి మాత్రమే తెలిసిన యూత్ కి సిటీలో చదివే కొందరు విదేశీ విద్యార్థులు కొత్త రుచులు చవి చూపిస్తున్నారు. చవగ్గా దొరికే గంజా మత్తు వదిల్చి హై ఎండ్ డ్రగ్స్ కి అలవాటు చేస్తున్నారు. విదేశీ విద్యార్థులు ఎక్కువగా నివసించే మాసబ్ ట్యాంక్, సికింద్రాబాద్, కార్ఖానా, సైనిక్పురి ప్రాంతాల్లో నివసించే సామాన్యులకు కూడా తెలిసిన బహిరంగ రహస్యం ఇది. ప్రత్యేకించి నైజీరియన్లు హైదరాబాద్ లో పెద్ద ఎత్తున డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. పబ్బులు, క్లబ్బులు దాటి రిసార్టుల్లో వీకెండ్ లో సాగే రేవ్ పార్టీల్లో విచ్చలవిడిగా సాగుతోన్న ఈ వ్యవహారం ఇటీవల జరిగిన టాస్క్ ఫోర్స్ దాడుల్లో బట్టబయలైంది. గంజాయితో మొదలయ్యే కిక్ అడిక్షన్ అవధులు దాటి అందుబాటులో ఏ మాదక ద్రవ్యం ఉంటే దాంట్లో స్పెషలైజేషన్ చేస్తోంది. సరదా కోసం మాదక ద్రవ్యాల రుచి చూస్తోన్న యువతి యువకులు తమకు తెలియకుండానే డ్రగ్స్ కు బానిసలైపోతున్నారు. గాంజా అంటే బిచ్చగాళ్ల డ్రగ్ గా కొట్టి పారేసే పోలీసులకు, ఎక్సైజ్ అధికారులకు సగటున రోజుకి 5 క్వింటాళ్ల టర్నోవర్ తో సాగే ఈ బేసిక్ నార్కోటిక్ ని అరికట్టే విషయంలో పెద్దగా ఆసక్తి లేదు. పేరుకే భాగ్యనగరం. ఎక్కడ చూసినా మాదక ద్రవ్యాల దౌర్భాగ్యమే. గంజాయి కంపు గుప్పుమని ముక్కు పుటాలదరగొడుతున్నా తమ కళ్ల ముందే యువత నరాలను నిలువునా కాల్చేసే మాదక ద్రవ్యాలు జోరుగా చేతులు మారుతోన్నా పోలీసులు పట్టించుకోనే కోరు. పట్టించుకోరంటే అసలుకే పట్టించుకోరని కాదు, పోలీసుల్లోనూ కొందరు ఈ మాఫియాని చూసి చూడనట్లు వదిలేయడమే సమస్యను పెంచుతోంది. డ్రగ్ పెడ్లర్లు తమ దందాలు తాము చేసుకుంటున్నారు. పోలీసుల్లో కొందరు మామూళ్లు తీసుకుని కళ్లు మూసుకుంటున్నారు. ఎవరికి వెళ్లాల్సిన వాటా వాళ్లకి వెళుతూనే ఉంటుంది. అందుకే ఎక్కడ దొంగలు అక్కడే గప్చుప్ అన్నట్లు ఎవరూ ఏమీ చెయ్యరు. స్మగ్లర్లు తమ వ్యాపారాన్ని సజావుగా చేసుకుంటూనే పోతారు. చట్టాల్లో ఉండే లొసుగులే దీనికి కారణమని న్యాయ నిపుణులు అంటున్నారు. అయితే సరిపడా సిబ్బంది లేకపోవడం వల్లనే మాదక ద్రవ్యాల నియంత్రణ కష్టమవుతోందని రిటైర్డ్ పోలీస్ అధికారులు అంటున్నారు. తెలంగాణలోనే కాదు, ఏపీలోనూ గంజాయి వ్యాపారం దుర్మార్గంగా పెరుగుతోంది. విశాఖ ఏజెన్సీ దీనికి అడ్డాగా ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ సీనియర్ నేత, ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడే యువత డ్రగ్స్ బారిన పడ్డం చూసి ఆందోళన వ్యక్తం చేశారు. గంజాయి జోలికే వెళ్లొద్దని ఆయన యువతకు పిలుపునిచ్చారు. పన్నెండు 13 14 సంవత్సరాల కుర్రవాళ్ళు మొదటి కూర్చొని గంజాయి అవుతారండి. వీళ్ళందరూ చూస్తారు. ఎవరైనా పెద్ద వెళ్ళి నర్సీపాటు చదువుతుంది కాదు, 10 మంది కుర్రవాళ్ళు గంజాయి చదువుతుంటే ఒక పెద్ద 65 సంవత్సరాలు అతను మోటార్ సైకిల్ ఆపేసి, ఏరో బాబు మీ వయసురా, ఈ గంజాయి తాగడం తప్పురా మానంరా అంటే నువ్వు నాకు చెప్పాల్సి ఇప్పుడు కుడిసేదాన్ని. ఇవాళ చెప్తానండి, గంజాయి కావాలని పడ్డవాడు జీవితం సర్వనాశనం అయిపోతుంది. అందులో పిల్లలండి, చిన్న పిల్లలండి, 14 సంవత్సరాలు 15 సంవత్సరాల పిల్లలు తాగుతుంటే ఈ సంవత్సరాలు ప్రభుత్వం యువతను నిర్వీర్యులను చేస్తోన్న ఈ మాఫియా అంతు చూడకపోతే ఈ విష సంస్కృతి వెర్రి తలలు వేసే ప్రమాదముంది. తస్మాత్ జాగ్రత్త. తారల తలుకులు మెరిసే సినీ పరిశ్రమతో డ్రగ్స్ కు విడదీయరాని సంబంధం ఏదో ఏర్పడిపోయింది. బాలీవుడ్లో డ్రగ్స్ కలకలం చాలా కాలంగా సాగుతోంది. టాలీవుడ్ కూడా ఏమీ తక్కువ డ్రగ్స్ తినలేదు. పదుల సంఖ్యలో తెలుగు సినీ రంగ ప్రముఖులను డ్రగ్స్ కేసులో విచారించారు కూడా. బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ రాజ్పుత్ 4 ఏళ్ల క్రితం అనుమానాస్పదంగా మరణించారు. సుశాంత్ మిస్టరీ డెత్ విచారణలో బాలీవుడ్లో డ్రగ్స్ లింక్స్ బయటపడ్డాయి. అవి టాలీవుడ్ దాకా విస్తరించినట్లు దర్యాప్తులో తేలింది. సో డ్రగ్స్ కు సినిమాలకు చాలా సీక్రెట్ డీల్సే ఉన్నాయన్నమాట. బాలీవుడ్ లో చాలా మంది నటీనటులు డ్రగ్స్ తీసుకోవడం అనేది కొత్త విషయమూ కాదు, ఆశ్చర్యపోవలసిన విషయం అంతకన్నా కాదు అంటున్నారు నిపుణులు. చాలా మంది నటులు షూటింగ్ సెట్స్ లోనే డ్రగ్స్ తీసుకుంటారట. ఇక బాలీవుడ్ లో ప్రముఖులిచ్చే పార్టీల్లో డ్రగ్ లేకుండా పార్టీయే ఉండదంటున్నారు. అంతగా పాతుకుపోయింది డ్రగ్ మహమ్మారి సినీ ప్రముఖుల జీవితాల్లో. ఇప్పుడు బాలీవుడ్ లో హడావుడి జరుగుతోంది. డ్రగ్ తీగలాగితే పెద్దల డొంకలు కదులుతున్నాయి. టాలీవుడ్ లో కొన్నేళ్ల క్రితమే డ్రగ్స్ కేసులు సినీ పరిశ్రమను ఊపేశాయి. 2017లో
కెల్విన్ అనే ఓ డ్రగ్ సప్లైని అరెస్టు చేసిన తెలంగాణ పోలీసులు అతన్ని ఇంటరాగేట్ చేస్తే చాలా మంది సినీ ప్రముఖులు, రాజకీయ నేతల పిల్లలు డ్రగ్స్ ను రెగ్యులర్ గా తీసుకుంటారని చెప్పాడట. చాలా మందికి తానే డ్రగ్స్ సరఫరా చేసేవాణ్ణని కెల్విన్ చెప్పడంతో అతను చెప్పిన జాబితాలోని సినీ ప్రముఖులను పోలీసులు ఇంటరాగేషన్ కు పిలిచారు. ప్రముఖ దర్శకుడు, అతని శిష్యురాలు, మరో పెద్ద నిర్మాత, కొందరు పాపులర్ నటులు, నటీమణులు, వారి డ్రైవర్లు, ఇతరత్ర సహాయకులను పోలీసులు విచారించారు. చాలా మంది నుండి వెంట్రుకలు, చేతి వేళ్ల గోళ్లు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. అలా నమూనాలు సేకరించిన ప్రముఖులు గతంలో డ్రగ్స్ వాడారా లేదా అన్నది తేల్చడానికి వాటిని ల్యాబ్ కు పంపారు. దర్శకుడు పూరి జగన్నాథ్, నటి చార్మి, నటుడు రవితేజ, నవదీప్ తదితరులు అప్పుడు విచారణకు హాజరైన వారిలో ఉన్నారు. ఈ కేసుపై తెలంగాణ ప్రభుత్వం నియమించిన సిట్ 3 ఏళ్ల పాటు దర్యాప్తు కొనసాగించి చివరకు అబ్బే సినీ రంగం వాళ్లు ఒట్టి అమాయకులే అని తేల్చేశారు. అప్పట్లో 12 మందిపై ఆధారాలు ఉన్నాయని అన్నారు. సిట్ పోలీసులు మాత్రం కేవలం 8 మందిపైనే ఛార్జ్ షీట్లు దాఖలు చేసినట్టు వివరించి ఆ ఛార్జ్ షీట్లను పంపారట. చిన్న చిన్న వాళ్లపై కేసులు నమోదు చేసి పెద్దవాళ్లపై కేసులు లేకుండా కాపాడుకొస్తున్నారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మేధావులు. డ్రగ్స్ మాఫియా సినీ పరిశ్రమలో దశాబ్దాల క్రితమే చొచ్చుకుపోయింది. అయితే ఇప్పుడు అది వికృత రూపు దాల్చింది. ఎందరో వర్ధమాన కళాకారుల జీవితాలను సర్వనాశనం చేసేస్తోంది. ఎంతో భవిష్యత్తున్న బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుట్ మరణానంతరం అతనికి డ్రగ్స్ అందించారన్న వార్త సినీ పరిశ్రమ ఎంత భయంకరంగా తయారయిందో తేటతెల్లం చేస్తోంది. వర్ధమాన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుట్ మరణం చాలా మంది చీకటి వ్యాపారాలను బయటకు తెస్తోంది. సుశాంత్ సింగ్ రాజ్పుట్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని విచారించిన నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. బాలీవుడ్ లో స్టార్డమ్ అనుభవిస్తోన్న నటీనటులకు డ్రగ్ స్మగ్లర్స్ తో సంబంధాలున్నాయని ఈ దర్యాప్తులో తేలింది. ఈ డ్రగ్ మాఫియా బాలీవుడ్ కే పరిమితం కాదు. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, ఎనీవేర్, ఎనీ టైం, ఎనీ డ్రగ్ ఒక్క ఫోన్ కాల్ తో డోర్ డెలివరీ అయిపోతోందన్న భయంకర వాస్తవం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే పేరు బయటకొచ్చింది. మాల్ కావాలంటూ ఓ డ్రగ్ డీలర్ తో దీపిక, ఆమె మేనేజర్ కరిష్మా వాట్సాప్ చాట్ చేసినట్లు నార్కోటిక్స్ బ్యూరో అధికారుల దృష్టికొచ్చింది. డ్రగ్స్ కోసం ఓ ఏజెంట్ను దీపికా పడుకునే వాట్సాప్ లో ఆరా తీసిన మెసేజ్ను దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీపికాతో పాటు సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ పేరును కూడా రియా చక్రవర్తి తన వాంగ్మూలంలో చెప్పిందట. టాలీవుడ్ కి చెందిన పేర్లు వెలుగులోకి వచ్చాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ కు డ్రగ్ లింక్స్ ఉన్నాయని దర్యాప్తు అధికారులు తేల్చారు. టాలెంట్ మేనేజర్ జయ సాహాకి ఎన్ అనే పేరుతో ఉన్న వ్యక్తికి మధ్య జరిగిన వాట్సాప్ సందేశాలను అధికారులు లీక్ చేశారు. అందులో ఎన్ అంటే నమ్రతా శిరోద్కర్ అనే అంటున్నారు. దీపికా పడుకొనే, శ్రద్ధ కపూర్, సారా అలీ ఖాన్లకు ఎన్సీబీ సమన్లు జారీ చేసి విచారించింది కూడా. డ్రగ్స్ భూతం వలలో సినీ పరిశ్రమ చిక్కుకుపోవడం విషాదకరం అంటున్నారు పాత తరం సినీ ప్రముఖులు. గతంలో ఒకరో ఇద్దరో డ్రగ్స్ వినియోగించే వాళ్లు ఉంటే ఇప్పుడు సినీ పరిశ్రమలో అడుగడుగునా డ్రగ్స్ అడిక్షన్ అనేది మామూలైపోయింది. ఫిట్నెస్ కోసం, తెరపై అందంగా కనిపించడం కోసమే డ్రగ్స్ వాడుతున్నామని కొందరు నటీనటులు చెబుతూ ఉంటారు. అయితే అదంతా ట్రాషే అంటున్నారు నిపుణులు. ఈ ట్రెండ్ సినీ పరిశ్రమకు కూడా మంచిది కాదంటున్నారు సినీ రంగ ప్రముఖులు. డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు సరఫరా చేస్తున్నారు, సినీ రంగంలో వీటిని ఎవరు పంపిణీ చేస్తున్నారు, కొనుగోలు చేసేది ఎవరు వంటి అన్ని అంశాలపైన దృష్టి సారించి పకడ్బందీగా దర్యాప్తు సాగించకపోతే చాలా ప్రమాదమే అంటున్నారు మేధావులు. ప్రభుత్వాలు కూడా సినీ రంగంలో కేవలం కొందరిని కాపాడుకొచ్చేందుకు చూసి చూడనట్లు వదిలేస్తే డ్రగ్ మాఫియా సినీ పరిశ్రమను సర్వనాశనం చేయడం ఖాయమని వారు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ సమస్య సినీ పరిశ్రమ ఒక్కదానికే పరిమితమైనది కాదు. డ్రగ్ మూవీని 70mm లో చూపిస్తోన్న సినీ ప్రముఖులు కూడా డ్రగ్ మాఫియాకు వీలైనంత దూరంగా ఉండకపోతే పరిశ్రమతో పాటు తమకీ నష్టమని గుర్తించాలంటున్నారు నిపుణులు. సినీ ప్రముఖులు డ్రగ్ ఎడిక్ట్స్ గా మారితే వారి అభిమానులకు అదో మానియాగా మారే ప్రమాదం ఉంటుంది. అందుచేత సినీ రంగంలో ఉన్న వాళ్లు మరింత బాధ్యతగా కూడా ఉండాలంటున్నారు. ప్రభుత్వాలు కూడా ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు వాటి నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికే డ్రగ్ కేసులను తెరపైకి తీసుకురావడం పరిపాటి అయిపోయిందని వామపక్ష మేధావులు దుయ్యపడుతున్నారు. ప్రభుత్వాల్లో చిత్తశుద్ధి ఉంటే డ్రగ్ మాఫియాకు కళ్లెం వేయవచ్చని వారు సూచిస్తున్నారు. యువత బలహీనతే పెట్టుబడిగా డ్రగ్ మాఫియా ఆక్టోపస్లా విస్తరించేసింది. ఇప్పుడు హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో
టీ పొడి కన్నా తేలిగ్గా మాదక ద్రవ్యాలు అందిస్తున్నాయి. కాలేజ్ క్యాంపస్లు, పబ్ అండ్ రెస్టారెంట్లు, జనసమ్మర్దమైన మార్కెట్లు ఎక్కడ కావాలంటే అక్కడ, ఎప్పుడు కావాలంటే అప్పుడు మాదక ద్రవ్యాలు దొరికేస్తున్నాయి. కొకైన్, హెరాయిన్, మ్యాండ్రెక్స్, అబ్బో వెరైటీలకు లోటే లేదు. ఒక్కసారి ఈ డ్రగ్ కి అలవాటు పడితే చాలు, ఇక ఊబిలో కూరుకుపోయినట్లే. దాంట్లోంచి బయటపడడం కష్టం. అసలు మన చట్టాల్లోనూ లొసుగులు ఉన్నాయి. ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటోన్నట్లు తెలిసి కేసు పెట్టినా అతను తనంతట తానుగా నమూనాల సేకరణకు ఒప్పుకుంటేనే కాని దర్యాప్తు అధికారులు ముందుకు వెళ్లలేరు. మొత్తం ప్రపంచం మత్తులో జోగుతోంది. ప్రపంచ దేశాలన్నీ మత్తులో పడి చిత్తవుతున్నాయి. మనుషుల జీవితాలను దారుణంగా దెబ్బతీస్తున్న డ్రగ్స్ భయంకరమైన నేరాలు, ఘోరాలు పెరగటానికి కారణమవుతున్నాయి. డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయాలతో కోట్లకు పడగలెత్తుతున్న మాఫియా ముఠాలు తమ దారికి అడ్డొచ్చిన వారిని నిర్దాక్షిణ్యంగా కడతేర్చడానికి వెనకాడటం లేదు. ప్రపంచవ్యాప్తంగా యువత డ్రగ్స్కు బానిసలై ఎందుకు కొరగాకుండా పోతోంది. అన్నింటికైనా భయంకరమైన వాస్తవం ఏంటంటే 15 ఏళ్లలోపు చిన్నారులు కూడా డ్రగ్స్ ఊబిలో కూరుకుపోతున్నారు. బంగారం లాంటి బాల్యం మత్తులో మాయమైపోతోంది. ప్రపంచ దేశాలన్నింటా డ్రగ్స్ అక్రమంగా, చట్టవిరుద్ధంగా అమ్ముడుపోతున్నాయి. శరీరాలను గుల్ల చేసే మత్తుని అమాయక యువతకు అందుబాటులో తెస్తోన్న మాఫియా ముఠాలు తమ లాభాల కోసం కోట్లాది మంది జీవితాలను నాశనం చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా డ్రగ్స్ వ్యాపారంలో చేతులు మారే కరెన్సీతో కొన్ని దేశాల్లో ఎలాంటి పన్నులు లేకుండా ఏళ్ల తరబడి ప్రజలకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించవచ్చు. 2003 లెక్కల్లో ప్రపంచ వ్యాప్తంగా మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపారం విలువ 22 లక్షల కోట్ల రూపాయలు. ఇప్పటి లెక్కల్లో అది 120 లక్షల కోట్లు ఉంటుంది. ప్రపంచంలో మత్తు వ్యాపారానికి చాలా పెద్ద చరిత్రే ఉంది. 1729 ప్రాంతంలోనే చైనాలో ఓపియం వినియోగం ఉండేది. 1838 నాటికి చైనాలో ఓపియంకు బానిసలైన వారి సంఖ్య 1,20,00,000 మందికి పైనే. దీంతో క్వింగ్ సామ్రాజ్యం ఓపియంపై నిషేధం విధించింది. అది మొదటి ఓపియం యుద్ధానికి దారితీసింది. అప్పట్లో చైనాలో బ్రిటిష్ వ్యాపారులే ఓపియంను అమ్మేవారు. అది లాభదాయక వ్యాపారం కావడంతో చైనా దాన్ని నిషేధించడంపై బ్రిటిషర్లు మండిపడ్డారు. దాంతో 2 దేశాల మధ్య యుద్ధం జరిగింది. బ్రిటిష్ సేనలు గెలిచాయి. దాంతో బలవంతంగా చైనాలో మళ్లీ ఓపియం అమ్మకాలు చట్టబద్ధం చేశారు. 1920లో అమెరికా మద్య నిషేధం విధించింది. అయితే అది మాఫియా ముఠాలు పుట్టగొడుగుల్లా పుట్టుకురావడానికి కారణమైంది. మాఫియా ముఠాలు అక్రమ మద్యాన్ని తయారు చేసి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. నేరాలు పెరిగాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు దండుకున్న మాఫియా ముఠాలే ఆ తరువాత మాదక ద్రవ్యాల వ్యాపారంలో అడుగుపెట్టాయి. ఉత్తర అమెరికా, యూరప్ దేశాల్లో 21వ శతాబ్దపు తొలి రోజుల్లో మార్జువానా, కొకైన్లకు గిరాకీ ఎక్కువగా ఉండేది. అంతర్జాతీయ మాఫియా ముఠాలన్నీ కూడా వీటి అక్రమ రవాణాలో నిమగ్నమై ప్రభుత్వాలకు తలనొప్పిగా మారాయి. అమెరికాకి పొరుగునే ఉన్న మెక్సికో నుండి డ్రగ్స్ అమెరికాలోకి వరదలై పారుతున్నాయి. 1990 ప్రాంతంలో అమెరికాలో దొరికే మొత్తం కొకైన్లో 50% మెక్సికో నుండి వచ్చింది. అదే 2000వ సంవత్సరం వచ్చేసరికి అమెరికాలో దొరికే కొకైన్లో ఏకంగా 90% మెక్సికో నుండి వచ్చింది. బహుశా ఈ కారణం వల్లనే కావచ్చు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ మెక్సికోపై పదే పదే విరుచుకుపడ్డాడు. అమెరికాలో మాదక ద్రవ్యాల వినియోగం, రవాణా చట్టవిరుద్ధమే అయినప్పటికీ డ్రగ్స్ అమెరికా సంస్కృతిలో ఓ భాగంగా చెలామణి అయిపోవడం విశేషం. కోకైన్ ఎగుమతిలో ప్రపంచంలోనే అగ్రగామి కొలంబియా నుండి ఈక్వెడార్ తో పాటు దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాలకు సరఫరా అయ్యే మాదక ద్రవ్యాలు అక్కడి సామాజిక, ఆర్థిక స్థితిగతులను నాశనం చేశాయి. దీంతో డ్రగ్స్ అక్రమార్కులకు మరో దారి అవసరమైంది. అప్పుడు వారికి మెక్సికో కనిపించింది. అమెరికాలోకి డ్రగ్స్ ను పంపించడానికి మెక్సికోను ఎంచుకున్న ఈ మాఫియా ముఠాలు ఇక అప్పటి నుండి మెక్సికో నుండే అమెరికాకు డ్రగ్స్ విచ్చలవిడిగా రవాణా అవుతున్నాయి. హెరాయిన్ ఉత్పత్తికి ప్రపంచంలోనే పేరొందింది గోల్డెన్ ట్రయాంగిల్. ఆగ్నేయాసియాలోని ఆఫ్ఘనిస్తాన్లో ఉంది ఈ ప్రాంతం. 2007 నాటి లెక్కలు తీసుకుంటే ప్రపంచం మొత్తం మీద ఉత్పత్తి అయ్యే హెరాన్లో ఆఫ్ఘనిస్తాన్ వాటా 97%. ఆఫ్ఘనిస్తాన్లో నిరుపేద రైతులకు మరో దారి లేక స్మగ్లర్ల ఒత్తిళ్లకు లొంగి ఓపియం మొక్కలను సాగు చేస్తున్నారు. కొకైన్ ధర కన్నా 8 నుండి 10 రెట్లు ఎక్కువ పలుకుతుంది హెరాయిన్. గుడ్డులోంచి పాము పిల్లలు బయటకు వచ్చినట్లు ఓపియం మొలకలు భూమిలోంచి బయటకు పొడుచుకు వస్తాయి. పాము పిల్లల్లాగే ఇవి అమాయకంగానే ఉంటాయి. ఇంచుమించు జనవరి నెల పూర్తి కాగానే తెల్లటి పూలు పూస్తాయి. 15 రోజుల్లో ఈ పూలు తోటంతా విస్తరిస్తాయి.
కాలం గడిచే కొద్దీ ఈ పూలు నీలం లేదా ఊదా రంగులోకి మారతాయి. ఈ టైంలో తులిప్ పూలు ఓ సముద్రంలా ప్రవహిస్తోన్నట్లు అనిపిస్తుంది. ఇక వీటి ఆచూకీ ఇతరులకు తెలియకుండా ఉండేందుకు గంజాయి మొక్కలను ఇతర పంటల్లో మధ్యన వేస్తారు. ఆ మొక్కలతో ఇవి కలిసిపోయి ఉంటాయి. ఫిబ్రవరి వచ్చేసరికి పూల రెక్కలు రాలిపోతాయి. వీటి కాయలు పక్వానికి వచ్చిన తరువాత పదునైన పరికరాలతో ఘాట్లు పెడతారు. ఆ ఘాట్ల నుండి పాల వంటి పదార్థం కారుతుంది. అది కొంతసేపటికి పింక్ కలర్ లోకి మారుతుంది. ఒక రోజు తర్వాత ముదురు గోధుమ రంగులోకి మారుతుంది. దాన్ని మరో పరికరంతో సేకరిస్తారు. పక్వ దశకు రాగానే ఈ మొక్కల నుండి ఓపియం విత్తనాలను సేకరిస్తారు. ఈ విత్తనాలే మనం వంటల్లో వాడే గసగసాలు. పండించిన ఓపియంకి నాణ్యతను బట్టి ధర పలుకుతుంది. ఓపియం నాణ్యత అంటే మరేం లేదు, డైఎసిటైల్ మార్పిన్ శాతాన్ని బట్టి నాణ్యతను నిర్ధారిస్తారు. 1 కిలో ఇండియన్ హెరాయిన్ ను డ్రగ్ మార్కెట్లో 7 నుండి 15 లక్షల రూపాయలకు అమ్ముతారు. మార్కెట్లో దీనికి అల్ప్రాజోలం అనే కెమికల్ తో పాటు ఒక రకమైన రంగును కలిపి 1 కిలో హెరాయిన్ ను 15 కిలోలుగా మారుస్తారు. అలాగే కొలంబియా వంటి దేశాల్లో కోకో ఆకుల నుండి కొకైన్ తయారు చేస్తారు. వివిధ దేశాల పోలీసులు డ్రగ్ మాఫియా ఆటలు కట్టించేందుకు దాడులు చేస్తూనే ఉన్నాయి. దాడులు పెరిగే కొద్దీ మాఫియా ముఠాలు పెరుగుతూ వచ్చాయి. ప్రభుత్వాలు, అధికార యంత్రాంగాలు అన్నీ చూస్తూనే ఉన్నాయి. కానీ చర్యలే అవసరానికి సరిపడా లేవు. ఆక్టోపస్ లా డ్రగ్ రాకెట్ మొత్తం ప్రపంచాన్ని తన గుప్పెట్లోకి లాగేసుకుంటోంది. జాగ్రత్త పడకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పని పరిస్థితి. చూశారుగా డ్రగ్స్ ఎంత డేంజరసో. ఎక్కడైనా డ్రగ్స్ దందా జరుగుతున్నట్లు మీకు సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. డ్రగ్స్ మహమ్మారిపై పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కండి. మీ పోరాటాలకు సాక్షి సహకారం ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే డ్రగ్స్పై మహాసంగ్రామానికి సాక్షి శంఖారావం పూరించింది. ఇది వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ.